అందరికీ హాయ్ అండి. నా పేరు నిర్మల అండి. మా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. మనము అందరం మనీ ప్లాంట్ పెంచుకుంటాం కదా అండి. ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా మనీ ప్లాంట్ పెరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుందండి. దాన్ని ఈజీగా పెంచేస్తారు, కానీ అందంగా ఉండదు. అందంగా పెట్టుకుంటేనే మనకి ఏ మొక్క అయినా అది అందంగా కనబడుతుంది. అలా ఊరికే కుండీలో పెట్టేసి ఇట్లా వదిలేస్తే ఇంత బెడల్పుతోనే అస్సలు సెట్ కాదండి. దాన్ని తీగలు అనేటివి ఎట్లా పాకిపియాలి, ఎటు పెంచాలనేదే ముఖ్యం. నేను మాత్రం మనీ ప్లాంట్ని అందంగా పెట్టుకుంటానండి. నాకు ఆ మనీ ప్లాంట్ అంటే అసలు పిచ్చి మొక్కలాగా అనిపించదు. అందంగా పెట్టుకుంటేనే అందంగా ఉంటుందండి. నేను ఎలా పెట్టుకున్నాను మీరు చూడండి. ఇదిగో బాగుందా అండి? అలా మనం ఎప్పుడైనా ఏ బాటిల్లోనైనా కుండీలనైనా అందంగా దాన్ని పెట్టుకుంటేనే అది మనకు అందంగా కనబడుతుంది. అయితే ఇది కాదండి మ్యాటర్ నేను చెప్పేది. పీవీసీ పైపులతో స్టాండులు ఎలా తయారు చేసుకోవాలి, మనం కుండీలు ఎలా పెట్టుకోవాలనేది మ్యాటర్. చూద్దామా? అయితే నాతో పాటు మీరు వస్తారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మిస్ అయిపోతుంది. ఓకే, రండి నాతో పాటు. ఇదిగోనండి నేను తయారు చేసుకున్నాను. ఇది మా అబ్బాయి కట్ చేసి ఇస్తే నేనే అన్ని జాయింట్ చేసుకున్నానండి. మనం లేడీస్ కూడా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది మొత్తం జాయింట్ కాదండి, ఇది సపరేట్ ఉంది. చూడండి, ఇది ఇది ఇలా ఉంది. చూడండి, ఇలా ఎలాగైనా మన చేతుల్లో పని కదండి, మనం నచ్చినట్టు చేసుకోవచ్చండి. వీటి గురించి నాకు ఒకరు కామెంట్ పెట్టారండి, అందుకోసమనే నేను మీకు చూపిద్దామని ఇవి ముందుకు తీసుకొచ్చాను మీ ముందుకి. అయితే వీటికి గ్రీన్ పెయింట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. లైట్ వెయిట్ అండి, ఇలా జరుపుకోవచ్చు, ఎటంటే పెట్టుకోవచ్చు అండి. మనకు ఐరన్ అయితే బరువు ఉంటాయి, జంగు పడతాయి, అవి తుప్పు పట్టిపోతాయి అండి, వేస్ట్ అయిపోతాయి, చూడడానికి అస్సలు లుక్ బాగుంటాయండి. ఇవైతే చాలా బాగున్నాయి. వీటికి ఇంకా మనకు సైజులు వెడల్పు పెట్టుకోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు అండి. వీటి మీద ఒకటి బ్లాక్ సీట్ దొరుకుతుంది, అది తెచ్చి వేసుకుంటే కుండీలు పడిపోకుండా మంచిగా ఉంటాయండి. నేనైతే ఫ్రిడ్జ్కి వచ్చిన స్టాండులు ఉంటాయి కదండి, ఆ స్టాండులు పెట్టుకొని నేను కుండీలు పెట్టుకున్నాను. అయితే ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీరు చూడండి, నేను తయారు చేస్తాను, మీరు చూడండి. ఇవి ఒక్క స్టాండ్ చేసుకోవాలి అంటేనండి మనకి 3 పైపులు కావాలండి. అందులో కొంచెం మిగులుతుంది అనుకో, పైప్ కొంచెం మిగులుతుంది. ఒకేసారి ఒక 4-5 తీసుకొచ్చుకుంటే చాలా స్టాండులు చేసుకోవచ్చండి. మనం ఒకటే స్టాండ్ చేసుకోవాలంటే మనకు పైపులు వేస్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు దీనికి ఇవి స్టాండ్ చేయాలంటే దీనికి ఏమేమి కావాలి అంటే చూడండి, 10 ఫీట్స్ ఒక పైపు కావాలండి, ఎల్ షేప్ 4 కావాలి, టీ షేపు 6 కావాలి. ఇదిగో చూడండి, మనం లెగ్స్కి కాళ్ళకి 5 ఇంచులండి, 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఇంత ఇంత కట్ చేసుకోవాలండి. మనకి అడ్డం కూడా ఇంతే సైజ్ అండి. అడ్డం ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలంటే కూడా 5 ఇంచెసే. ఇదైతే మనకు కట్ చేసుకోరాదండి, ఖచ్చితంగా జెంట్సే కట్ చేయాలి. ఇవి మనకి హైట్ ఎక్కువ కావాలంటే హైట్ ఎక్కువ కట్ చేసుకోవచ్చు అండి, తక్కువ కావాలంటే తక్కువ కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా, మన చేతుల్నే పని కదా. నేనైతే హైట్ తక్కువ చేసుకుంటున్నాను. చూడండి, ఇవి చాలా పడతాయండి. చూడండి, ఈజీ అండి. ఇగో ఇప్పుడు మనకి ఇది ఉందండి, ఈ గమ్ము అండి, మనకి వాళ్ళే ఇస్తారు, పైపులు కొన్న కన్నే ఇస్తారు ఈ గమ్ము. చూడండి, అయితే నేను ఇది గమ్ము పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇవి అన్నీ ఎక్కడికక్కడ ఊడదీసి పక్కన పడేసుకోవచ్చు. అందుకోసమనే నేను గమ్ము పెట్టట్లేదు. ఒకవేళ గమ్ము పెడితే మళ్ళీ తీయరాదు, స్టాండ్ అనేది ఇలాగే ఉంటుంది. అవసరం లేదు అనుకున్నప్పుడు మనం అన్నీ తీసి ప్యాక్ చేసి దాచిపెట్టుకోవచ్చు. అందుకోసమనే నేను ఈ గమ్ము పెట్టట్లేదు. ఇదిగోనండి, ఇవి చూడండి దగ్గర నుండి.
ఇది మధ్య మధ్యలో మనకి జాయింట్ చేసుకోవాలండి. పైపులు అనేవి వంగిపోకుండా స్టాండర్డ్గా ఉంటాయి, నిలబడిపోతాయి. ఇలా మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఇది మధ్యలో జాయింట్ అండి. ఇలా గట్టిగా కొట్టుకోవాలండి, అంతే. అన్నీ జాయింట్ చేసుకొని పెట్టుకోవడమేనండి. ఈజీ అండి, ఏదైనా ఈజీయే. ఇది ఒకటి ఇక్కడ ఇది ఎల్ షేప్ అండి. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది లెగ్. ఇలా గట్టిగా కొట్టాలి. మనకి ఇది ఇట్లా కొట్టాలి. ఇలా కొడితేనే టైట్గా ఫిక్స్ అయిపోతాయి. కావాలి అంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా అంతేరాలి. ఇలా కొట్టాలి. ఇది ఇలా కొట్టాలి. అంతే, ఎంత ఈజీ అండి. మనం ఏది చేసినా మనకి అన్నీ ఈజీ. ఇష్టంతో చేస్తాం కాబట్టి ఈజీ. ఇదిగో ఇవి ఎక్కువ పడతాయండి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఎల్ షేప్. ఇది కిందికి ఉండాలి, ఇది పైపుకి. ఇలా ఇది టీ షేప్ అండి. ఇది కిందికి లెగ్ పెట్టుకోవడానికి కిందికి రావాలి, ఒకటి ఇటు రావాలి. ఇలా ఇప్పుడు ఫుల్ పైపు ఇది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద లెగ్ పెట్టాలి. ఇంతేనండి. ఇలా కొట్టుకుంటూ పోవాలి, ఇలా గట్టిగా. ఇట్లా ఇక్కడ ఒకటి జాయింట్ అండి, ఇక్కడ ఒకటి. ఇది చూపించాను కదా మీకు, ఇందాక చూపించాను. ఇక్కడ ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లెగ్ పెట్టుకోవాలి. ఇంతేనండి. టకా జాయింట్ చేసుకుంటూ పోవాలి. ఇలా మనము ఒకసారి ఇదిగో ఇది ఇలా మనకి క్రాస్ తిరిగేటప్పుడు అండి ఈ చిన్న జాయింట్ చేసుకుంటేనే మనకి ఇలా క్రాస్ తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కింద కొడతానండి. ఇప్పుడు ఇది మనకి చిన్నది కాబట్టి స్టాండ్ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. అదే కొంచెం పొడవు లెంత్ ఎక్కువ ఉన్నదైతే ఇద్దరు కావాలండి, ఒక్కరితోని కాదు. ఇది ఇలా జాయింట్స్ చేయాలి. ఇక్కడ ఇది ఇక్కడ అంతేనండి. పెట్టినా ఎక్కడ జాయింట్ పెట్టినా మనం గట్టిగా కొట్టుకోవాలండి. ఇలా దీంతో పాటు దేంతోనైనా గట్టిగా మనం ఇలా కొట్టాలి. ఇది ఇక్కడ ఇంతేనండి. కాకపోతే మనము దీన్ని బట్టి ఇలా గట్టిగా కొట్టుకోవాలి, అప్పుడు ఫిక్స్ అయిపోతాయి. మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా గమ్ము పెడితే మాత్రం తీయరాదండి, మీ ఇష్టం. ఇక గమ్ము పెట్టుకుంటారా పెట్టారా అనేది అది మీ ఇష్టం. కాకపోతే హైట్ కావాలన్నా కానీ ఈ లెగ్స్ లెంత్ పెంచుకోవచ్చండి. ఈ లెగ్స్ పెంచుకుంటే హైట్ ఎక్కువ వస్తుంది. నాకు ఇంతే హైట్ కావాలని ఇంతే పెట్టుకున్నానండి. దీనిపైన ఒకటి బ్లాక్ది సీట్ దొరుకుతుందండి, అది తెచ్చుకొని వేసుకుంటే కుండీలు అనేవి పడిపోవు. ఎందుకంటే ఇవి రౌండ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కుండీలు పడిపోతాయండి. ఇది కొంచెం ఇంకా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు. చెప్పాను కదండి, మన ఇష్టం. మనకి ఎలా చేసుకోవాలనుకుంటే అలా మనం చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లెగ్స్ కోసము ఇవి జాయింట్స్ ఇవి పెట్టుకున్నానండి. వీటికి లేవండి. చూడండి, ఇది చూడండి, ఇదిగో ఇది ప్లేన్ ఉంది. ఇది పెట్టుకుంటే లుక్ బాగుందండి. అది మీ ఇష్టం అండి. ఇది ఒకటి 30 రూపీస్ పడుతుందండి. ఎందుకు డబ్బులు వేస్ట్ అని నేను వీటికి పెట్టుకోలేదు. వీటికి లుక్ ఉండడానికి
ఈ స్టాండ్ బాగా హైట్ ఉంది కాబట్టి అందంగా కనబడడానికి నేను ఈ లెగ్స్ పెట్టుకున్నానండి. అయితే ఇక్కడ మాకు దొరకట్లేదండి, ప్లస్ దొరకట్లేదు. ఇవి మాత్రమే దొరికినాయి, అందుకోసమే నేను ఇవే పెట్టుకున్నాను. ఇది హైట్ చేయాలంటే ఒకరు సపోర్ట్ కావాలండి. చిన్న చిన్న స్టాండ్లు అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇలా వీటి కింద ఇలా పెట్టుకోవచ్చు మనం. ఎట్లా అంటే అలా. ఇది పడతలేదండి, ఇది వెడల్పు అయింది. అది చిన్నగా ఉంది కాబట్టి ఇది పడుతుంది. అది ఇప్పుడు కుండీలు పెట్టి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇక్కడ మాకు కుండీలు అయితే తక్కువ పడింది, ఇది పెట్టుకుందాం రండి. ఇట్లా కింద పెట్టుకొని చాలా మరకలైనాయండి, అస్సలు బాగాలేదు. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చూడండి ఇప్పుడు కింద డైరెక్ట్ కింద పెడితే అసలు కుండీలు లుక్కే లేదండి, అందమే పోయింది వాటిది. కొంచెం ఈ స్టాండ్ మీద పెట్టుకునేలా చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా, చాలా బాగుంది. మాకు ఇక్కడ ప్లస్ మోడల్ దొరకలేదండి. ప్లస్ మోడల్ దొరికితే మాకు ఇంకా ఇది చక్కగా చిన్న చిన్న సెల్ఫుల్లాగా తయారు చేసుకొని చాలా చక్కగా స్టాండ్ తయారు చేస్తున్నాండి. అసలు దొరకలేదండి, అందుకోసమనే ఇలా సింపుల్గా తయారు చేసుకున్నాను. ఒక్క ఐడియా వస్తే చాలండి, ఎన్ని రకాలైనా మనం మార్చుకోవచ్చు దాన్ని. అంతా మన చేతుల్లో కదండి. ఆలోచన వచ్చిందంటే దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. చూడండి, ఇది ఫ్రిడ్జ్ మేము తీసేసామండి. అది తీసేసినాం, దాంట్లో నుంచి తీసుకున్న స్టాండ్లు ఇవి ఇలా పెట్టుకున్నామండి. చిన్న చిన్న కుండీలు పెట్టినప్పుడు పడిపోతాయి కదా అండి, అందుకోసమనే నేను ఇందులో పెట్టుకుని కుండీలు పెట్టుకున్నాను. దీనికంటే ముందు వీడియోలో మీరు చూసి ఉంటారు కదండి, నేను అక్కడ పెట్టుకున్నాను వాటి మీద కుండీలు. ఇది బాగుందా అండి, నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టారండి, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.